అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా మొబైల్‌లోనే ఎలా చెక్ చేసుకోవచ్చండి. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు అర్హత ఉందా? లేదా? వెరిఫికేషన్ అయిందా? లేదా? అనేసి ఒక వెబ్‌సైట్ అయితే మీకు ఇందులో చూపిస్తానండి. ఆ వెబ్‌సైట్ మీకు గూగుల్‌కెళ్ళి ఎంటర్ చేసుకుంటే ఇంటర్‌ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు పైన టాప్‌లో చెక్ అని ఉంటుంది కదండీ! అలా చెక్ స్టేటస్ అనే ఆప్షన్‌పై మీరు క్లిక్ చేయాలి ఫస్ట్. ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటుంది. సో, క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది సెకండ్ వన్. ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ క్యాప్చా ఎంటర్ దగ్గర క్యాప్చా అని ఎంటర్ చేస్తారండి. క్యాప్చా అంటే అక్కడ పక్కన నెంబర్స్ ఇచ్చారు చూడండి ఇంగ్లీష్‌లో ఆల్ఫాబెట్స్ అవి సేమ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేసేయాలి. సేమ్ క్యాపిటల్‌లో ఉంటే క్యాపిటల్‌లో. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేశాక సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. మీ ఏ జిల్లా, ఏ ఊరు, మీరు వెరిఫై అయ్యిందా, అంటే ఆ రైతు అర్హత ఉందా లేదా, ఎలిజిబుల్ ఉందా లేదా, ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ అని వస్తుంది, అప్రూవ్డ్ అని వస్తుంది, వెరిఫైడ్ అని వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ వెరిఫైడ్ అని వస్తుందండి. ఆ తర్వాత అప్రూవ్డ్ అని వస్తుంది. సో, ఏవైనా రీమార్క్స్ ఉంటే కనుక పెండింగ్ అని వస్తుంది. మీరే మీ మొబైల్‌లో చెక్ చేసుకొని మీకు రైతు భరోసా అంటే రైతు భరోసా పేరునే అన్నదాత సుఖీభావ కింద మార్చడం జరిగిందండి. సో, మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం వస్తుందా లేదా అని ప్రతి ఒక్క రైతు కూడా ఇలా మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ మాత్రం సెర్చ్ బటన్ నొక్కగానే ప్రెస్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. ఆధార్ నెంబరు, నేమ్, మీ పేరు, మీ డిస్టిక్కు, మండలం పేరు, విలేజు, అలాగే రీమార్క్ చూడండి. స్టేటస్ నేను చూపిస్తున్నాను. మిగతావన్నీ కనిపించట్లేదు. బట్ ఓన్లీ రీమార్క్స్ దగ్గర స్టేటస్ ఎలా ఉందన్నదే మీకు చూపిస్తున్నాను. వెరిఫైడ్ అని ఉంటే వెరిఫైడ్ అని ఉంటుందండి. విఏఏ వెరిఫైడ్ స్టేటస్ దగ్గర. రీమార్క్స్ దగ్గర వచ్చేసి వెరిఫైడ్ అని ఉంది. అలాగే ఇక్కడ అప్రూవ్డ్ అని కూడా వస్తుందండి నెక్స్ట్. అంటే 100% రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకం వచ్చే ప్రతి ఒక్కరికి అక్కడ రీమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ అని వస్తుందండి. అప్రూవ్డ్ అని వస్తే కనుక 100% అన్నదాత సుఖీభవ అయితే వస్తుంది. సో, మీరు చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీకు అర్హత ఉందా లేదా, మీకు అన్నదాత సుఖీభవ వస్తుందా లేదా అనేది. సో, నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ అన్నదాత సుఖీభవ .ap.gov.in వెబ్సైట్ ఇలా ఉంటుందండి. మీరు స్క్రీన్‌పై చూడొచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు డేటా అయితే ఈ వెబ్సైట్ అయితే అప్డేట్ అయింది. వెబ్సైట్‌లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు డేటా కూడా అప్డేట్ చేస్తున్నారు. డేటా ఎంటర్ చేస్తున్నారు. సో, మీరు మీకు అర్హత ఉంటే గనక ఈ వెరిఫైడ్ అని వస్తుంది, అప్రూవ్డ్ అని వస్తుంది. మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇంకా కొంతమంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే అంటే అర్హత ఉన్నా సరే వాళ్ళకి ఇంకా డీటెయిల్స్ ఏమి చూపించట్లేదండి. డేటా ఇంకా ఎంటర్ చేసి ఉండకపోవచ్చు. కొంతమంది రైతుల డేటా ఇంకా ఎంటర్ చేస్తూ ఉన్నారండి. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో, చాలామంది రైతుల డేటా అయితే ఇంకా ఎంటర్ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ కల్లా ఫైనల్ లిస్ట్ అయితే రాబోతుంది. సో, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. మీకు వెరిఫైడ్ అని వస్తుంది, అప్రూవ్డ్ అని వస్తుంది. నేమ్స్ రాకపోతే ఏం తొందరపడొద్దండి. ఎందుకంటే ఇంకా డేటా అప్డేట్ చేస్తూ ఉన్నారు. రైతుల డేటానైతే ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారు. వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నా ఛానల్‌లో. సో, నా ఛానల్‌లో ప్రతి ఒక్క వీడియో కూడా చాలా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.